వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా ఆహ్లాదంగా ఆనందోత్సాహాల మధ్య సెటైర్ల మధ్య చక్కటి కామెడీ చేసుకుంటూ అందరూ సరదాగా అంటే సీరియస్గా నడుస్తున్నటువంటి శాసనసభ సమావేశాల నుంచి కాస్త ఆట విడుపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా 3 రోజుల పాటు క్రీడా వారోత్సవాలు నిర్వహించారు. మొత్తం అందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొని తీరాల్సిందే అని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు డెసిషన్ తీసుకొని అందరికీ ఇచ్చారు. సరే, మన ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం అందరూ ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు మాత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రమే వీళ్ళందరూ కలిసి సరదాగా చాలా సరదాగా అనేక క్రీడల్లో పార్టిసిపేట్ చేశారు. రన్నింగ్ రేస్లో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రఘురామకృష్ణరాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు పోటీ పడడం, దాంట్లో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు గెలవడం, తర్వాత షటిల్లో రాజు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అలాగే వాలీబాల్లో కావలి గ్రీష్మ, భూమా అఖిలప్రియ, తర్వాత మన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ ప్రతిభా పాఠవాలు చాటడం. ఇక క్రికెట్ మ్యాచ్ జరిగింది. క్రికెట్ మ్యాచ్లో చూస్తే వంగల్పూడి అనిత గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఒక పక్క నుంచి కామెంటరీ, ఏంటి మేడం మీరు మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారా అని చెప్పి బొజ్జల సుధీర్ కామెంట్ చేయడం, అక్క ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, నువ్వు మ్యాచ్ ఫిక్స్ చేసేస్తున్నావు, వాళ్ళ టీంతో కలిసిపోతున్నావు ఇది అంటే ఆవిడ అక్కడి నుంచి సటైరికల్గా సుధీర్కి కౌంటర్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చాలా ఆహ్లాదకరంగా జరిగాయి. అందరూ కాసేపు రాజకీయాలు లేదంటే ఈ సభా సమావేశాలన్నీ మర్చిపోయి ఒక 3 రోజులు సాయంత్రం పూట, పొద్దున్న సభలు నడుస్తున్నాయి సీరియస్గా, సాయంత్రం అయ్యేసరికి మాత్రం ఈ ఆటల పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఇంత ఆనందాల మధ్య కూడా చిన్నటువంటి డిస్టర్బెన్సెస్ రఘురామకృష్ణరాజు గారికి, తర్వాత కంచర్ల శ్రీకాంత్ గారికి అండ్ పార్థసారథి గారికి, వీళ్ళందరికీ కూడా చిన్నపాటి గాయాలు అయ్యాయి. రఘురామకృష్ణరాజు గారు క్రికెట్లో రన్ తీసేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్ళి స్లిప్ అయి పడిపోవడంతో మొత్తం బరువు అంతా కూడా ఈ మణికట్టు మీద పడడంతో మణికట్టుకి కాస్త ఫ్రాక్చర్ అయిందని చెప్పి సమాచారం. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దానికి పట్టీ కట్టి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేశారు, సెట్ అయింది. అయితే మెరుగైనటువంటి చికిత్స కోసం హైదరాబాద్లో హాస్పిటల్కి వెళ్తున్నారు అనేటువంటిది తెలుస్తోంది. ఇక కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యే పార్థసారథి వాళ్ళిద్దరు కూడా కబడ్డీ ఆడుతూ పడిపోయినటువంటి సమయంలో పార్థసారథి గారికి పాదం భాగంలోనూ, శ్రీకాంత్ గారికి కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యాయి. బుధవారం పరీక్షల్లో గుర్తించారు. చేతి కట్టుతో మైదానానికి వచ్చారు. మళ్ళీ యాస్టేజ్ దెబ్బలు తగినా పర్వాలేదు, 3 రోజులు మాకు టైం ఇచ్చారు, మేము ఆడుకోవాల్సిందే, మాకు ఇంకెప్పుడు దొరుకుతుంది టైము, నియోజకవర్గాల్లో తిరగాలి, సభల్లో కొట్లాడాలి, బడ్జెట్ సమావేశాలు, మళ్ళీ మొత్తం అన్ని కార్యక్రమాలు చూసుకోవాలి, తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి కౌంటర్లు ఇవ్వాలి, ఎంత హెక్టిక్లో మాకు దొరికింది 3 రోజులు రానైనా సరదాగా మమ్మల్ని ఉండనివ్వండి, దెబ్బలు తగిలితే తగిలే అనేటువంటి విధంగా చాలా చక్కగా ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు, మిగతా ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా దీంట్లో హాజరు కాలేదు. అంటే మరి వాళ్ళు చాలా సీరియస్గా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు కాబట్టి వారికి ఈ కాసేపు చిన్నపాటి సరదా ఈ ఆటల పోటీలు వీటిల్లో పార్టిసిపేట్ చేస్తే ప్రజలు ఎక్కడ మనల్ని నగుబాటు అనుకుంటారో, ఇగో చూసారా శాసనసభని వీటిని వదిలేసి ఆటలాడుకోవడానికి వీళ్ళు పనిచేస్తున్నారు అనేటువంటి అపప్రద మా మీద ఎక్కడ పడుతుందో అనేటువంటి విధంగా చాలా బాధ్యతాయుతంగా ఆటల నుంచి వైదొలిగారు అనేటువంటి విషయం తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా మేబీ ఇవాళ లాస్ట్ డే అనుకుంటా, సాయంత్రంతో ఈ క్రీడా వారోత్సవాలు ముగుస్తాయి. మళ్ళీ రేపటి నుంచి యాజ్టీస్గా సభలు సమావేశాలు సీరియస్గా వేడిగా సాగుతాయి. రఘురామకృష్ణరాజు గారు, కంచెల శ్రీకాంత్ గారు, అలాగే పార్థసారథి గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఇది దీని మీద ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.